డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం వచ్చేసిందంటే మీరు రాసేటువంటి నెక్స్ట్ టెస్ట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే లైట్ ఈ కాంతి గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామన్నా. మరి కాంతిలో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఓకేనా, వాటికి ఆన్సర్స్ అనేటివి ఏముంటాయి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటనేది ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం, ఓకేనా. సో ఇందులోపల ఫస్ట్ వన్ మొదటి క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఈ ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే డియర్ స్టూడెంట్స్ ఒకసారి మీరు గమనించండి ఏమి ఇచ్చిందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద అదేవిధంగా కరెక్టింగ్ ద విజన్ డిఫెక్ట్ అంటే దృష్టి దోషాన్ని సవరించడంలో కింది వాటిలో ఏది సరైనదని ఇచ్చిండు. దృష్టి దోషాన్ని సవరించాలి, ఓకేనా. ఏ దృష్టి ఉంటుంది సరిగ్గా మనకు వచ్చేసేదంటే దీర్ఘ దృష్టి ఉంటుంది, అశ్వదృష్టి ఉంటుంది, అసమదృష్టి ఉంటుంది, చత్వారం ఉంటుంది, రేచీకటి ఉంటుంది, కాంజక్టివైటిస్ ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టి దోషాలు. బేసిక్గా దృష్టి దోషాలు ఎందుకు ఏర్పడతాయి సార్ అంటే కన్ను అనేది తన నైత్రాన్ని గుణ్యతను అంటే కన్ను అనేది ఒక ప్రతిబింబాన్ని కేంద్రీకరించుకోవడానికి తనకు తానే సవరించుకోగలిగేటువంటి శక్తి అనేది ఉంటుంది, కన్నుకు ఉంటుంది. తనకు తానే సవరించుకుంటారన్న అంటే కంటికు తనకు తానే సవరించుకోగలిగేటువంటి శక్తి అనేది కంటి కటకానికి ఉంటుంది, ఓకేనా. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఉంటుంది నాన్న. మరి సవరించుకోనేటువంటి సందర్భంలో మాత్రం మనకి ఏంటంటే దృష్టి దోషాలు ఏర్పడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, సవరించుకోలేరు. ఈ సవరించుకోలేనటువంటి సందర్భంలో మాత్రమే దృష్టి దోషాలు ఏర్పడతాయి, ఓకేనా. సో ఏంటంటే ఇందులో ఏమి ఇచ్చిందంటే సో ఫార్ సైటెడ్ పీపుల్ యూజ్ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. దీర్ఘ దృష్టి ఉన్నవారు కుంభాకార కటకాలను ఉపయోగించాలన్నారు. అదే అశ్వదృష్టి ఉన్నవారు పుటాకార కటకాలను ఉపయోగించారు, అశ్వదృష్టి ఉన్నవారు కుంభాకార కటకాలను ఉపయోగించాలని చెప్పేసాను. సో గుర్తుపెట్టుకోండి ఏంటంటే సో ఇక్కడ దీర్ఘ దృష్టి అంటే వీళ్ళు దూరంగా ఉన్న వస్తువును మాత్రమే చూస్తారు, దగ్గరగా ఉన్న వస్తువు చూడలేరు. సో మరి దీన్ని నివారించడానికి కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి. అంటే సో ఇది మనకు వచ్చేసిందంటే ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ ఆప్షన్ ఇది రైట్ ఆన్సరే, అంతే కదా. వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ అదే విధంగా మరో తీసుకుంటే అశ్వదృష్టి ఉన్నవారు పుటాకార కటకాన్ని ఉపయోగించి సో అన్ని దృష్టి దోషాన్ని నివారించవచ్చు. అంటే వీళ్ళు దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలుగుతారు, దూరంగా ఉన్న వస్తువు చూడలేరు. మరి అలాంటి దృష్టి దోషాన్ని అశ్వదృష్టి అంటారు. సో ఇక్కడ సో దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఆన్సర్ అనేది ఇది కూడా రైట్ ఆన్సరే. సో అశ్వదృష్టి ఉన్నవారు కుంభాకార కాదు నాన్న, అశ్వదృష్టి ఉన్నవారు ఇక్కడ మనకి ఇదేని ఉపయోగిస్తున్నాను పుటాకార కటకాన్ని ఉపయోగిస్తున్నాను మనం చెప్పినా కదా నాన్న. సో రైట్, కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాను, ఓకేనా. వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అన్న ఇక సెకండ్ వన్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేసిందంటే సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ వన్ కనుక మనం చూసినట్టయితే ఏమున్నాయి సార్ ఇంకా అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మయోఫియా అండ్ హైపర్మెట్రోపియా క్యాన్ బి రెస్పెక్టివ్లీ కరెక్టెడ్ బై అంటే మయోఫియా మరియు హైపర్మెట్రోపియా వరుసగా వీటిని ఉపయోగించి సరిదిద్దవచ్చు. అంటే ఇక్కడ మనం చూడండి మయోఫియానే మనం ఏమని చెప్పినా ఇక్కడ మనకు అశ్వదృష్టి అంటాం. అశ్వదృష్టి నివారించడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం, పుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం. మరి అదేవిధంగా దీర్ఘదృష్టి నివారించడానికి దీర్ఘదృష్టిని మనం ఏమని చెప్తామంటే మన హైపర్మెట్రోపియా అంటాం. మరి దీన్ని నివారించడానికి మనం దేన్ని ఉపయోగిస్తాం సార్, కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం, అవునా కదా. అదే ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్. సో అశ్వదృష్టిని మయోఫియా నివారించడానికి మనం దేని పుటాకార కటకాన్ని ఉపయోగిస్తాం, హైపర్మెట్రోపియా నివారించే కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అన్న, ఓకేనా. వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ కనుక మనం తీసుకుంటే నెక్స్ట్ వన్ కనుక వచ్చేసిందంటే మోటార్ వాహనం వెనుక భాగాన్ని చూడడానికి ఏ రకమైన అద్దాన్ని వాడతారు. సో వైట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ టు సీ ద బ్యాక్ ఆఫ్ ద మోటార్ వెహికల్. అంటే సో ఏంటంటే మనం వాహనం పైన ప్రయాణిస్తున్నాం. మరి వాహనం పైన ప్రయాణించేటప్పుడు వెనుక వైపు వస్తున్నటువంటి వాహనాలను మనం పరిశీలించాలి, అంటే చూడగలగాలి. మరి పరిశీలించడానికి లేదా చూడగలగడానికి మనం ఉపయోగించేటువంటి దర్పణం ఏదని అడిగిండు. సో అంటే దీనివల్ల అంటే మనకేం చెప్పు దర్పణాలు అనేది పుటాకార దర్పణం ఉంటుంది, కుంభాకార దర్పణం ఉంటుంది, సమతల దర్పణం ఉంటుంది, ఏటవాళ్ళ దర్పణాలు ఉంటాయి. సో పుటాకార దర్పణం అంటే ఏం చేస్తారు ఇక్కడ అంటే చిన్న వస్తువు యొక్క ప్రతిబింబాన్ని పెద్దగా కనిపించేటట్టు చేస్తుంది. మరి కుంభాకార దర్పణం ఏం చేస్తుంది సార్, పెద్ద వస్తువు ప్రతిబింబాన్ని చిన్నగా కనిపించేటట్టు చేస్తుంది. సమతల దర్పణం అంటే ఏం చేస్తుంది సార్, మన నిజ వస్తువు ప్రతిబింబాన్ని ఏంటైనా సేమ్ ఎట్లుండో అట్లా చూపిస్తుంది, ఓకేనా. ఏటవాళ్ళ దర్పణాలు అంటే దర్పణాలు కొంత కోణంలో ఏర్పాటు చేసేటప్పుడు ప్రతిబింబాల సంఖ్యను ఏ విధంగా ఎన్ని ఉంటాయని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. అంటే మరి ఇక్కడ మనకు వచ్చేది అంటే మన ఏమన్నా మోటార్ వాహనం వెనుక ఉన్న భాగం చూడడానికి ఏ రకమైన అద్దాన్ని ఉపయోగిస్తారన్నాడు. మరి ఏ రకమైనటువంటి అద్దం సార్ ఇక్కడ అంటే మోటార్ వాహనాలు అంటే ఇక్కడ మనకు వచ్చే వెహికల్స్ ఉన్నాయి అనుకున్నాను. ఇప్పుడు మనం బండి మీద పోతాను, వెనుక వైపు లారీ వస్తుంది, వెనుక లారీ వస్తుందా ఇంట్లో మనం వెనుక తిరిగి చూస్తామా, చూడలేం కదా. సైడ్కి ఏముంటాయన్నా సైడ్ మిర్రర్స్ ఉంటాయి. ఈ సైడ్ మిర్రర్గా మనం దేన్ని ఉపయోగిస్తాం సార్ అంటే పెద్ద వాహనాన్ని చిన్నగా చూపించేటట్టు చేసే దర్పణం ఏంటి సార్ ఇక్కడ, కుంభాకార దర్పణం. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ ఇక్కడ మనకు వచ్చే కుంభాకార దర్పణం ఎక్కడ సార్, ఇక ఫోర్త్ వన్ కాన్వెక్స్ లెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ గా మనం చెప్పుకుంటాం, ఓకేనా. వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్ కానీ మనం తీసుకుంటే ఇంకోటి అన్న విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ లైట్ అంటే కింది వాళ్ళలో కాంతి ధర్మం ఏది అన్నాడు. కాంతి ధర్మం ఏంటిది అని అడిగినాను. సో అంటే కాంతి ధర్మం ఏది, కింది వాళ్ళలో కాంతి ధర్మం ఇది కాంతికి ధర్మాలు ఉంటాయన్నా ఏంది ఇంటర్నల్ అంటే
రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అనే ధర్మం ఉంటుంది. సో అదేవిధంగా మనకు రిఫ్లెక్షన్ ఉంటుంది, అదేవిధంగా రిఫ్రాక్షన్ ఉంటుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది, డిస్పర్షన్ ఉంటుంది, అదేవిధంగా స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఉంటుంది, అదేవిధంగా మనకు వచ్చే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ ఉంటుంది, పోలరైజేషన్స్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు కాంతి ఉన్నటువంటి ఓకేనా ఏదైనా ధర్మాలే. కాబట్టి వక్రీభవనం, అదేవిధంగా ఇక్కడ మనకు ఏంటంటే వక్రీభవనం ఓకేనా, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకు వచ్చేది అంటే వక్రీభవనం కరెక్టే, సో వ్యతీకరణం కరెక్టే, వివర్తనం కరెక్టే, పరిక్షేపణం కరెక్టే, ఇవన్నీ కూడా కాంతికి ఉన్నటువంటి ధర్మాలు. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేదంటే 4th వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనం క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేదంటే సో హౌ డస్ అండ్ ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ వర్క్, అంటే నీటిలోని గాలి బుడగ ఏ కటకంగా పనిచేస్తుంది? నీటిలోని గాలి బుడగ పనిచేసేటువంటి కటకం. సో ఏంటంటే మరి ఏ కటకం సార్ నీటిలోని గాలి బుడగ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రకంగా మనకు వచ్చేదంటే ఈ రకంగా మనకు వాటర్ ఉన్నాయి అనుకోనా, ఇగో ఇట్లా మనకేంటంటే వాటర్ అనేది ఉంది ఓకేనా, ఈ రకంగా మనకు వాటర్ అనేది ఉన్నది అనుకో, ఈ రకంగా వాటర్ ఉన్నది ఓకేనా, ఈ రకంగా వాటర్ ఉన్నది. మరి వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ వాటర్లోనే కటకం అనేది, ఇప్పుడు మన వాటర్లో మనకి ఏంటంటే గాలి బుడగ అనేది ఏర్పడుతుంది, వాటర్లో గాలి బుడగ అనేది ఏర్పడుతుంది ఓకేనా, గాలి బుడగ అనేది ఇట్లా గాలి బుడగ అనేది ఏర్పడుతుంది, ఇట్లా గాలి బుడగలు ఏర్పడాయి అనుకోండి. ఈ కటకం అనేది ఇది ఏ కటకంగా పనిచేస్తుంది సార్ అంటే కాన్వెక్స్ లెన్స్ లెక్క పనిచేస్తున్నాను. ఏ లెన్స్ అన్నా కాన్వెక్స్ కుంభాకార కటకంగా పనిచేయడం అని జరుగుతుంది, కుంభాకార కటకంగా పనిచేస్తుంది. ఓకేనా.